డియర్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? మీకు ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ నేర్పించాలని అనుకుంటున్నానండి. అయితే బ్లౌజ్ మొట్టమొదట మీరు దేని మీద ట్రై చేయాలంటే సాదా జాకెట్ కుట్టడం నేర్చుకోవాలి. సాదా జాకెట్ కుట్టడం నేర్చుకోవాలండి. మీరు సాదా జాకెట్ కుట్టడము ఎలాగా? అయితే ఎలా కుడతారో మొట్టమొదట మీరు కటింగ్ నేర్చుకోవాలి కదండి. కటింగ్ చేసి ఇస్తేనే కదా మీరు కుట్టగలరు. కాబట్టి నేను మీకు కటింగ్ నేర్పుదామని అనుకుంటున్నాను. మీరు ఈ కటింగ్ నేర్చుకోవడానికి శ్రద్ధ చూపించాలి. నేను చెప్పాను మొట్టమొదటి, ఈ టైలరింగ్ అనేది మీకు వెంటనే రాదు, అది కొంచెం టైం పడుతుంది. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా దినానికి రోజుకి కనీసం ఒక 2 గంటలైనా దీనికి కేటాయించుకోవాలండి. ప్రతి పనికి మనం సమయం కేటాయించుకుంటాం కదా, అలాగే ఇప్పుడు ఒక సాదా బ్లౌజు కటింగ్ చేయడం చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇది సాదా బ్లౌజ్. ఇది సాదా బ్లౌజ్, ఇది ఆర్ట్ జాకెట్. ఇది ఆర్ట్ జాకెట్. అయితే ఇప్పుడు జాకెట్ ఎలా కట్ చేయాలి? జాకెట్ ముక్క ఇదండి, ఇదిగో జాకెట్ ముక్క ఇది నిలువు. హ్యాండ్స్ ఎక్కడ తీసుకోవాలి? దానికన్నా ముందు బ్లౌజ్ కోసము కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. బ్లౌజు 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఈ బ్లౌజ్ని మొట్టమొదటి భాగము హ్యాండ్స్, రెండో భాగము బ్యాక్, మూడో భాగము ఫ్రంట్. మొట్టమొదట హ్యాండ్స్ కటింగ్ నేర్చుకోవాలి. హ్యాండ్స్ కటింగు మొట్టమొదటి నేర్చుకోవాలి. చూసారండి, హ్యాండ్స్ ఈ విధంగా హ్యాండ్స్ మీరు నేర్చుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాం. మొట్టమొదట చేతుల కటింగ్ నేర్పుతాను. మొట్టమొదట హ్యాండ్స్ తీసుకోవాలండి. ఎలా తీసుకోవాలి? హ్యాండ్స్ మొట్టమొదట ఎలా తీసుకోవాలి? మీరు చూసారు కదండి. మొట్టమొదటి ఇలాగా మీరు డ్రాయింగ్ తీసుకోండి. ఇది ఫోల్డింగ్కి ఏమండి, ఫోల్డింగ్. మీకు ఇంకనూ బాగా అర్థం కావాలంటే తిరగేసి కోల్చుకోవచ్చు. కానీ తిరగేసి కోల్చుకోవటంలో కాదు, కానీ ఈ విధంగానే చూసుకోవటంలో మీకు బాగా అర్థమవుతుంది. కొంతమంది తిరగేసి చూస్తూ ఉంటారు, అదేం కాదు. కానీ చూసుకోండి, ఇదిగోండి ఇక్కడ ఒక ఆనమడు, ఇక్కడ తయారు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒకటి, ఇక 1/2 ఇంచ్ ఖర్చు వదులుకుని సరిగ్గా ఇది చూసారా. ఫ్రంట్ హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ అండి. చూడండి, దీన్ని అర్థం చేసుకోండి. ఎందుకు ఇది ఎక్కువ గుంట తీసుకున్నాము, ఇది ఎందుకు గుంట తీసుకోలేదు, దీనికి డిఫరెంట్ చూడండి. మీరు ఇల్లు దీనికి డిఫరెంట్ చూడండి.
ఇది ఎందుకని గుంట తీసుకున్నామంటే ఇక్కడ సంక్ ఉంటుంది కదండి, భుజము ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ కూడా మనం గుంటే తీసుకుంటాము, ఇది కూడా లోతే తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే ఈ సంఖ్య కరెక్ట్గా ఇలా పట్టుకుంటుంది అనమాట. కట్టుకున్నప్పుడు సంఖ్యలో స్వించ్ కానీ ఏ విధమైన నొట్ట కానీ ఇలా రాకుండా ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి అందుకని గుంట తీసుకుంటాం అనమాట అండి. అందుకని ఎదర్ ఫార్ట్ అనే దాన్ని అనుకుంటానికి ఇది ఒక ఆనమాలు. హ్యాండ్స్ కటింగ్ చూసారు కదా, ఇప్పుడు ఇదేమో ఖర్చు పెట్టుకున్నాము, ఇది ఖర్చు పెట్టుకున్నాము, ఇదేమో మడత పెట్టుకున్నాము, ఇలాగా మడత చేసుకోవడానికి. ఇది ఫ్రంట్ కటింగ్, ఇదేం బ్యాక్ మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడం చూపిస్తాను. మీలో చాలామంది ఒక విషయం చెప్పాలి, బ్యాక్ తిరిగే చూసుకోండి. ఇదే ముక్క లోపలికి తిప్పేసి కుట్టేసుకుంటారు చాలామంది ఇదే ముక్క. ఇది ఎందుకు మరి ఇక్కడ జాయింట్ వేసుకోవాలి, ఈ ముక్క జాయింట్ వేసుకోవాలి. ఇది ఎందుకు జాయింట్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ బ్యాక్ చూడండి ఇలా కరెక్ట్గా ఒంటిని ఇలా పట్టుకుని ఉంటుంది అనమాట. ఇదిలాగా ఆ ముక్క గిన్నె అతుక్కోలేదనుకోండి, ఇలా వెళ్ళిపోతుంది బ్యాక్ని. అలా వెళ్ళిపోకుండా ఇదిలాగే కరెక్ట్గా పట్టుకుని ఉంటుంది అనమాట. అందుకని ఈ కరెక్ట్గా ఉండడానికి అని చెప్పేసి, నడానికి కరెక్ట్గా పట్టుకుంటానికి అని చెప్పేసి ఈ స్టిఫ్నెస్కి ఈ ముక్క అతుక్కుంటాము. ఖచ్చితంగా ముక్క అతుక్కోవాలి. ఇంకొచ్చాడు బ్యాక్ పార్ట్ ఏ ఒక్క ఆ పక్కనేమో హ్యాండ్స్ తీసుకున్నాము, ఈ పక్కనేమో బ్యాక్ పార్ట్ చేస్తాను. చూడండి, ఇది బ్యాక్ కింద ఖర్చు. తర్వాత ఈ ఖర్చు పెట్టుకున్నాం కదా, హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్న తర్వాత పొడవు ఎలా కొలుచుకున్న తర్వాత ఇది ఒక హాఫ్ ఇంచు. ఏమండి, ఇప్పుడు టేప్ తీసుకోవాలి. ఒక టేప్ తీసుకుని చూడండి, ఛాతీ అలా పొలాలు ఎక్కడ పెట్టుకోండి, టేప్ ముందు. ఏమండి, టేప్ ఎక్కడ పెట్టుకోండి, కనిపిస్తుంది కదా మీకు, కనిపిస్తుందా? ఇదిగోండి 9:30, 19, 29:30, ఇది 39 వచ్చింది, 39 అంగాలు వచ్చింది. ఇక్కడ వరకే కొలుచుకోవాలి. ఇది రింగిల్ పట్టి, ఇది ఎక్స్ట్రా పట్టి కాబట్టి ఇక్కడ 39 అంటే 39ని 4 భాగాలు చేసుకోవాలి. అంటే 39ని 4 భాగాలు చేసుకుంటే 5కి తక్కువ 10 అంగాలు వస్తుంది కొలత. ఇప్పుడు చూసుకోండి, 5కి తక్కువ 10 అంగుళాలు. తక్కువ 10 అంగుళం, 1 అంగుళం ఖర్చు పెట్టుకుంటాం. 1 అంగుళం పెట్టుకోవచ్చు. క్లాత్ ఉంటే కొంతమంది ఖర్చులు ఎక్కువ పెట్టండి అని అడుగుతారు, ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ కటింగ్ ఏంటి మరి, ఈ మెడ ఎంతమందికి పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, ఇది ఎంత పెట్టుకోవాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఇదండి, కొంతమంది స్త్రీలకి ఈ భుజం వెడల్పు 18 అంగుళాలు ఉంటుంది. షోల్డర్ కటింగ్ చేస్తే, షోల్డరు కొలిస్తే 18 అంగుళాలు వెడల్పు ఉంటుంది. కొంతమందికి 14 ఉంటుంది. బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి 12 ఉంటుంది షోల్డర్. ఈ భుజం దగ్గర నుంచి ఈ భుజం కొలిస్తే చూసారండి. అలాంటి వాళ్ళు సన్నంగా ఉన్న వాళ్ళకి 12 అంగుళాలే ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళని అయితే ఎవరికి ఎంత పెట్టుకోవాలి, బాగా వెడల్పు షోల్డర్ ఉన్న వాళ్ళకి 6 అంగుళాలు పెట్టేసుకోవాలి. బాగా వెడల్పు ఉన్న వాళ్ళకి. కొంతమందికి ఈ రౌండ్ నెక్ కన్నా ఈ పెద్ద రౌండ్ కోరుకుంటారు చాలామంది. పెద్ద డీప్ నెక్ కావాలండి, మాకు బాగా 10 అంగుళాలు నెక్ కావాలండి అంటారు. ఇది 8.5 అంగుళాలే ఉంది.
ఇది 10 అంగుళాలు రావాలంటే ఒక్కొక్కరికి 11 అంగుళాలు కూడా నెక్ పెట్టించుకుంటుంటారు అలాగా. అలాంటి వాళ్ళకి షోల్డర్ ఎలా కట్ చేయాలి ఆ విషయాలు మీకు తర్వాత విపులంగా చెప్తాను. ఇది సాదా బ్లౌజ్ కాబట్టి ఈ భుజం కొంత మట్టికి మీకు చెప్తున్నాను, దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఈవిడిది 12 అంగుళాలు పెట్టుకుంటే ఈ బ్లౌజ్కి అయితే 11 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుంది, 5.5 అంగుళాలు. ఈవిడ ఎగ్జాంపుల్ ఎంత ఉండదో ఆవిడ బహుశా 15 అంగుళాలు ఉండొచ్చు ఆవిడ షాల్, అంతే 15 అంగుళాలు షాల్ ఉంటుంది ఆవిడది కొలిస్తే. అలాంటి వాళ్ళకి 11 పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు. మరి 13 అంగుళాల షాల్ ఉన్న వాళ్ళకి 10 అంగుళాలు పెట్టుకోవచ్చు. కామన్గా 10 వేసుకోండి. సన్నంగా ఉన్న వాళ్ళకి, బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి 9.5, 9 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 11 అంటే 11 సగం భాగం 5.5 పెట్టుకున్నాం కదండి. ఈ షాల్ ఎంత వచ్చింది? 2.25 వచ్చింది. 2.25 అంటే ఈ షాల్ ఆ షాల్లో ఖర్చులు వేసి ఇక్కడ కానమాట. అప్పుడు ఈ నడుము కొలుచుకోవాలి. ఈ నడుము పొడవు ఎంత ఉంది? పొడవు ఎంత ఉందండి? దీనికి ఒక 1/2 ఇంచు ఖర్చులు ఇవ్వాలి. అంటే ఈవిడ పైపింగ్ జాకెట్ అనమాట, పైపింగ్ చేయించుకుంటారు వీళ్ళు, ఎక్కువగా పైపింగ్ వాడతారనమాట. ఇది ఎంత వచ్చిందంట? కరెక్ట్గా 2.25 వచ్చింది. ఇదేమో 3 అంగుళాలు వచ్చింది, 3 వచ్చింది. అక్కడికి 5.5 కంప్లీట్ అవుతుంది అనమాట. చూసారండి, ఇదేమో 2.25 వచ్చింది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా రౌండ్ షేప్ కట్ చేసుకుని ఇప్పుడు ఇది ఎలాగ ఈ సంఖ భాగం ఎలా కట్ చేసుకోవాలి ముందు చూసుకోండి. చేతిని ఎలా పెట్టుకోండి, ముందు చేతిని ఇలా వేసుకోండి. ఈ భుజం ఖర్చు ఉంటుంది కదండి, ఈ ఖర్చు, ఇది ఏ ఖర్చు అంటే మీకు చెప్తాను, వివరంగా చెప్తాను. ఏ భుజం ఇది ఏ ఖర్చు అంటే ఇదిగోండి, ఇది ఈ భుజం ఖర్చు 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ ఇది 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఈ ఖర్చు పెట్టుకున్నాం కదా, దీన్ని వదిలేసి ఈ ఖర్చు వదిలేసి, చూసారండి, ఇక్కడికి 1 అంగుళం దీనికి విడిచిపెట్టుకుని ఇలా చేస్తే చాలా ఈజీ. అప్పుడు మీరు కొలుచుకోవాలి, ఎలా పెట్టుకుని ఇది సరిపోతుందా, హ్యాండ్ కొలుచుకోవాలి, సరిపోతుంది ఖచ్చితంగా. కొంచెం దాని మీద ఏం చేయాలి, సిల్క్ జాకెట్లు అయితే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటాం. నేను చూడండి, ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాను. ఒకవేళ ఏదైనా ఇది తక్కువ అయిపోయింది అనుకోండి, కట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. చెయ్యికి మట్టికి ఇది చిన్నగా కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. అప్పుడు కుట్టుకునేటప్పుడు మనం ఈ చెయ్యి ఉంది కదా, కుట్టుకునేటప్పుడు మనం దీన్ని ఇలా కొలుచుకుంటాం, కొలుచుకుని సరిపోతుందా లేదా అని సరిపెట్టుకుని కట్ చేసుకుంటాం. అలాగే ఇది మనం ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి, ఇది ఎక్కించేటప్పుడు ఇదేమో చిన్నదైపోద్ది, ఇదేమో పెద్దదైపోద్ది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సంఖ్య తక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. కుట్టుకునేటప్పుడు కొలుచుకుని మళ్ళీ కట్ చేసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏమీ కాదు. ఇప్పుడు సమానం అయిపోయింది కదండి. నేను కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి నొక్కుతున్నాను. ఇది ఎందుకు నొక్కుతున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. చాలామందికి ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదండి, సైడ్ జాయింట్ చూసారు కదా, సైడ్ జాయింట్ కనిపిస్తుందా మీకు? సైడ్ జాయింట్ అంటే లోపల ఇది చూసారండి. ఈ సైడ్ జాయింట్ ఎలా ఉంది, దీనికి ఇలా లోపలికి వెళ్ళింది. కొంతమందికి ఎలా వచ్చేస్తాయి, ఇలా వచ్చేయటం వల్ల ఇది పొడిగైపోద్ది అనమాట. ఇది ఇలా పొడిగైపోద్ది. ఇది ఎప్పుడు కూడా పొడిగా అవ్వకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచు ఈ బ్యాక్ చివర నొక్కుకోవాలన్నమాట. ఇది ఇలా నొక్కుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ డాట్ వస్తుంది కదండి, ఈ డాట్ని పట్టుకున్నప్పుడు ఇది ఇలా వెళ్ళి కరెక్ట్గా ఫిట్ అవుద్ది అనమాట. అది మాత్రం మీరు
జ్ఞాపకం ఉంచుకోండి. ముందు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత సంకల్లో సింపుల్ వస్తున్నాయి, భుజాలు సరిగ్గా సెట్ అవ్వట్లేదు, భుజాలు జారిపోతున్నాయి అన్న విషయాల మీద నేను వేరేగా మీకు వీడియో పెడతాను. ప్రస్తుతం మీరు ఏం చేస్తారంటే దీన్ని సాదా జాకెట్ కుట్టటము, తర్వాత కటింగ్ నేర్చుకోండి. మొట్టమొదట కటింగ్లో నేర్చుకోండి. ఇది కాట్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇది ఖర్చుకి, ఇక్కడ ఇది కాట్ పెట్టుకున్నాను చూడండి. బ్యాక్ ఇది హ్యాండ్స్, అది బ్యాక్, క్రాస్ ఇది ఉంది కదండి ముక్క. దీన్ని ఇలా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ చూసుకోండి. ఫ్రంట్ ఎలా ఉంది అర్థమవుతుందండి. ఇక్కడ ఖర్చు వదిలేసి ఫ్రంట్ ఇక్కడికి వచ్చింది ఇదిగోండి. అప్పుడు కొలుసుకోండి ఇది ఎంతవరకు ఉందో. ఇదిగోండి షేపు ఒక మనకి ఐడియా వచ్చింది కదండి. దీన్ని ఇలా మడత పెట్టుకుని ఎక్కడో టిక్ పెట్టుకుని ఇక్కడ 4 మూల టిక్లు పెట్టుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఏమండి. టిక్లు పెట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది. చాలా సులువైన పద్ధతి అన్నమాట ఇది. సులువైన పద్ధతి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలుచుకోండి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇది సంఖ భాగము, ఇదేమో ఖర్చు వచ్చింది, ఇది మెడ భాగము, ఇదేమో సంఖ భాగము. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు కొలుచుకోండి ఎంత పెట్టుకోవాలి షేపు. ఇంకా మరలా ఇంకో కొలత చేసుకుందాం. చూడండి సరిగ్గా సరిపోయింది కదండి. మరి ఇక్కడ పట్టి ఎక్కువ వచ్చేస్తుందా, డాట్కి ఇది వస్తుంది కదండి. ఈ పట్టి అయితే మీకు బాగా చేస్తాను. ఇదిగోండి ఇది ఖర్చుకు పోతుంది, ఇక్కడికి వచ్చింది, ఇది ఖర్చుకి, ఇది డాట్కి సరిపోయింది కదండి. కరెక్ట్గా మీరు సరిపెట్టుకుని ఈ డాటు ఇక్కడ ఆర్జైడ్ కొలుచుకోండి. ఆర్జైడ్ కొలత ఎంత ఉంది? ఆర్జైడ్ కొలత ఎంత ఉందంటే 2.5 ఉందండి. ఇక్కడ ఖర్చుకోండి. ఇక్కడ ఖర్చు పెట్టుకుంటాం కదండి. గీసి చూపిస్తున్నాను మీకు చూడండి. ఇది 2.5 అండి. 2.5 పోతే డాటు ఒక 2 అంగుళాలు పెట్టుకోవచ్చు. పొడవు ఎంత పెట్టుకోవాలి డాటు? ఎగ్జాంపుల్ ఒక 2 అంగుళాలు సరిపోతుంది డాటు. పెద్ద పొడవు ఏం అవసరం లేదు, 2 అంగుళాలు చాలు. ఈ రెండిట్లకి సెంటర్ చేసి ఇది 5.5 వచ్చింది కాబట్టి పాత తప్పుకొని సెంటర్ చేయండి. సెంటర్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. ఇది సరిగ్గా ఈ సంఖ మూలలో ఇది ఒక డాట్ లాక్కోండి. ఇది ఇక్కడికి అండి
ఇది డ్రాయింగు మీకు ఇంత డ్రాయింగ్ అవసరం లేదు, కానీ మీకు అర్థం అవ్వటానికి మాత్రం ఇలా చెప్తున్నాను. ఇంత డ్రాయింగు బ్లౌజ్కి ఇంత డ్రాయింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఇదంతా బ్లౌజ్కి ఇదంతా వరస్ట్ అయిపోవడం తప్ప ఇంత డ్రాయింగ్ అవసరం లేదు దీనికి. కాబట్టి మీకు అర్థం అవ్వడానికి మొట్టమొదటి కాబట్టి మీకు అర్థం అవ్వడానికి ఇలా గీసి చూపిస్తున్నాం. అర్థమైంది కదండి. డాటు ఎంత పెట్టుకున్నాము, 2 అంగుళాలు పెట్టుకున్నాము, ఇది 2 అంగుళాలు పెట్టుకున్నాము. ఇది బాడీని బట్టి పార్ట్ని బట్టి వస్తుందండి. బాడీ బాగా ఛాతీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విషయాలు మరలా మీకు విపులంగా ఇంకో వీడియోలో మీకు చెప్తాను. నమూనా సాదా జాకెట్ మట్టికి ఎలా కట్ చేసుకోవాలి సింపుల్గా మీకు కటింగ్ చెప్తున్నాను. దీన్ని ఎలా కుట్టాలో కూడా మీకు చూపిస్తాను. జాకెట్ డాట్లు చూపిస్తానండి. డాట్ల గురించి మీకు ఇవ్వండి. డాట్లు ఈ 3 డాట్లు చూడండి ఎలా పట్టుకున్నారు, ఎలా కుట్టానో చూడండి. ఇది నేను కుట్టిన జాకెటే చూసుకోండి. ఈ 3 డాట్లు ఈ పట్టీ కట్టడము చూసారండి. షేపు ఇది క్రాస్ కటింగు. మరి క్రాస్ కటింగు కుట్టడం నేర్చుకునేటప్పుడు ఇది సాగుతూ ఉంటారు. కాబట్టి దీన్ని మీకు ఒక ఐడియా చెప్తాను, మీరు ఎలాగ దీన్ని చేయాలనేది. వచ్చింది కదండి. దీన్ని ఇలా వేసుకున్నాం, కరెక్ట్గా సరిపోయింది కదా. ఇది షేప్ బ్యాండేజ్ ఎలా కట్ చేసుకోవాలి. మీరు బ్లౌజ్ కోసం పెద్దగా నేను కుట్టగలనా అని మీరు పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఇది చాలా ఈజీగా కుట్టచ్చు. మీరు నేర్చుకుంటే మీరు దీన్ని చాలా ఈజీగా కుట్టచ్చు. ఇది ఎంత ఉందండి మీకు కొలత చూపిస్తాను, మీకు బాగా అర్థమయ్యేలాగా. ఇది ఎంత ఉంది, 11.5 వచ్చింది. ఇది 10 అంగుళాలు పెట్టుకుందాం షేప్ అండి. ఇది ఎంత ఉంది గ్యాప్, అంగుళం 25 ఉంది. అంగుళం 25 అంటే ఇక్కడ ఒక 30కి మొత్తం మీద ఒక 2.5 అంగుళాలు కొలుచుకోవాలి. దీనికి 2.5 అంగుళాలు తీసుకున్న తర్వాత మరి ఇది 2.5 అంగుళాలు ఉంటే ఇది ఎక్కడ ఎంత ఉండాలి. ఇదేంటి మన పేపర్లు ఇచ్చింది కదా, ఇప్పుడు దాకా మొత్తం తడిమి ఇవి చేస్తున్నారా. చూసారు కదండి. ఇది 2.5, ఇది ఒక 3.5. అయితే తర్వాత ఇది చూసుకోండి. ఇది ఎంత ఉందో దీన్ని కొలుచుకోండి. ఈ షేప్ ఎంత ఉందో కొలుచుకోండి ఒకసారి. ఇది 2.5 వచ్చింది. 2.5 అంటే ఇంకొక 3.5 పెట్టుకోవచ్చు. ఓకే, కరెక్ట్ కొలత 3.5 పెట్టుకున్నప్పుడు షేప్ అవుతుంది. చూసారు కదండి. ఈ కటింగ్ చూసారు కదా.
హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకోవాలి, సెకండ్ బ్యాక్ కట్ చేసుకోవాలి, థర్డ్ ఫ్రంట్ పార్ట్లు కట్ చేసుకోవాలి, ఫోర్త్ షేప్ ముక్కలు. ఇది కటింగ్ పూర్తయింది. అయితే మీరు అనుకోవచ్చు, మీకు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మొట్టమొదట దేని మీద అయితే ప్రయోగం చేస్తారో, దేని మీద అయితే నేర్చుకుంటారో దానికి అలవాటు పడిపోతారు. దయచేసి మీరు పేపర్ మీద ఏమాత్రము మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. డైరెక్ట్గా క్లాత్ మీదే మీరు మీ అలవాటు చేసుకోండి. క్లాత్ను వేస్ట్ చేయకండి. ఎలాగంటే మీకు ఒక పద్ధతి చెప్తాను. ఈ క్లాత్లో మీకు ఎలా వస్తాయి, జాకెట్ ముక్కలు కొనుక్కోవాలా, మరి కొనుక్కుంటే కటింగ్లో ఏం తేడా వస్తే పాడైపోతాయేమో, మరి వేస్ట్ అయిపోతాయేమో, అది మీరు ఆలోచించుకోండి. మీ దగ్గర ఎక్కువ మనీ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక లైనింగ్ క్లాత్ ముక్కల మీద అయినా మీరు చేయొచ్చు. మాది 3 కంపెనీలు చెప్తాను, మాధవి అండ్ గౌరీ అండ్ శాలిని. 3 రకాల లైనింగ్ క్లాత్ ముక్కలు ఉంటాయి. అవి 80 పాయింట్ల ముక్క 40 రూపాయలు పడుతుంది రిటైల్గా తీసుకుంటే. మీరు హోల్సేల్గా 10 ముక్కలు తీసుకుంటే 32 రూపాయలు, లేకపోతే అలాగా హోల్సేల్ రేట్లలో కూడా పడుతూ ఉంటాయి. ఒక డజన్ పీసులు తీసుకుంటే వాళ్ళు హోల్సేల్ ఇస్తారు. కాబట్టి లైనింగ్ ముక్కలు తీసుకుని అవి డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. గౌరీ ముక్కలు అంటే అవి బాగానే ఉంటాయి, నాణ్యత బాగుంటాయి. ఇలాంటి మంచి మంచి జాకెట్లకి ఆ ముక్కలు వేస్తాం అన్నమాట మేము. ఇవన్నీ కూడా అవే ముక్కలు. కానీ మీరు దాని మీద మీరు ప్రయోగం చేయండి. కట్ చేయడం నేర్చుకోండి. ముందు కటింగ్ కష్టమని మీరు అనుకోవద్దు. ఇదేమీ పెద్ద కష్టం కాదు. కటింగ్ పెద్ద చాలా ఈజీ. దీని చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే మీకు ఏమైనా అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే ఆ కామెంట్ బాక్స్ ఉంటుంది నా వీడియో కింద. ఆ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఈ కటింగ్ చూడండి, చాలా ఈజీ హ్యాండ్స్. మరి ఏంటంటే ఇది మాకు అర్థం కావట్లేదు అన్న విషయాలు మాకు తెలియచేయండి. తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత ఈ కటింగ్ చేయటం నేర్చుకోండి. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా క్లాసులు కాకుండా ఇంకో సింపుల్ విషయం చెప్తాను. మీ కాటన్ శారీస్, వాడేసిన శారీస్ ఉంటాయి కదా, మీకు ఆ కాటను వాడేసిన శారీస్ ఏం చేయాలంటే అది పనికిరావు కదండి, అందులో ఒక్కొక్క మీటర్ ముక్కలు కట్ చేసుకుని దాన్ని బాగా గెంచి పెట్టి దాన్ని బాగా ఆరేసి అప్పుడు మీకు ఇలాంటి స్టిఫ్నెస్ వస్తుంది ఆ ముక్క. ఇది ఎంత స్టిఫ్గా ఉంది చూసారండి. ఇలాంటి క్లాతుల మీద మీకు కటింగ్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి క్లాతులు ఎంపిక చేసుకోండి. మీరు ఆ క్లాత్లో బాగా చక్కగా ఐరన్ చేసి నీట్గా 1 మీటర్ క్లాత్ని నీట్గా తయారు చేసుకుని దాని మీద కటింగ్ నేర్చుకోండి. కటింగ్ నేర్చుకుని అది బ్లౌజ్ కుట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. బ్లౌజ్ కుట్టడం నేను చూపిస్తాను. బ్లౌజ్ కుట్టడం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బ్లౌజ్ కుట్టడం. మీకు ఏమైనా అర్థమవని విషయాలు ఉంటే నాకు ఆ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది. సరేనండి, ఓకే.